వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ కలెక్టరేట్కు పలువురు మహిళలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకుందామని వచ్చారు. సో వారితో మాట్లాడదాం, వారి సమస్యలు ఏంటనే విషయాలు చెప్పండి. అమ్మ, ఏంటి మీ సమస్య? ఎందుకు వచ్చారు మీరు ఇవాళ కలెక్టరేట్? నేను ఇంటి స్థలం కోసం వచ్చామండి. నేను హ్యాండిక్యాప్డ్, కాలు లేదు. నాకు ఒక పాప, నా భర్త చనిపోయాడు. నేను ఎన్నోసార్లు ఇంత 50 సార్లు ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. ఇంటి స్థలం కోసం పెట్టుకోవడమే. చిట్టుకో ఇల్లు ఇస్తామన్నారు గతంలో వికలాంగుల ఐక్యత పోరాట సమితి. ధర్నా కూడా చేసాము. సిట్కో ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఇస్తామన్న మాట తప్ప ఇవ్వడం లేదు. ఇచ్చిన 6000 పెన్షన్తో ఇల్లు అద్దె కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, పిల్లల్నే పెంచుకోవాలా. మేము ఎలా బ్రతకాలండి? గవర్నమెంట్ వారు మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోవాలి? మా పేద పరిస్థితిని, మా కష్టాలని మా యందు దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పించి మాకు ఆదుకోవాలని ఏడుకుంటున్నాం. ఏంటమ్మా, ఎందుకు ఇల్లు రావట్లేదు? మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారని చెప్పారు. సో ఎందుకు సమస్య ఏంటి అడిగారా మరి అధికారులని? అడిగాను. ఇన్నిసార్లు నేను ఇల్లుకి పెడుతున్నాను, నాకు ఇల్లు ఎందుకు రాలేదంటే నీకు వస్తుందమ్మా తప్పకుండా అని చెప్పి ఒకసారి అయితే 5 ఎకరాల ల్యాండ్ ఉన్నదని చూపించారు. ఆ ల్యాండ్ ఉన్నదని నేను వెళ్ళి పోరాటం చేశాను. నాకు ఆ ల్యాండ్ ఉంటే నాకు పథకాలన్నీ తీసేయండి, లేదా నాకు ఆ ల్యాండ్ చూపించండి అని నేను వెళ్ళి అడిగాను అధికారులకి. అడిగితే అప్పుడు ఆ ల్యాండ్ రిలేట్ చేశారు. చేసి అప్పటి నుంచి పెన్షన్, రేషన్ కార్డు అయితే ఇస్తున్నారు. ఇల్లు కూడా నీకు త్వరలోనే నీకు ఇస్తామమ్మా అని చెప్పి సచివాలయం సెక్రటరీ గారికి కూడా నా అప్లికేషన్ ఇచ్చి ఫోటో తీయించారు. జీవీఎంసీలోని సిట్కో ఇల్లు ఇప్పిస్తానని. ఇంతవరకు ఇస్తామని మాట తప్ప ఇల్లు నాకు రాలేదు. సార్, నాకు ఇల్లు ఇప్పించండి. సెక్రటరీ గారిని కలిసి ఎంతకాలం అయింది? సెక్రటరీ గారికి కలిసి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇంక సమాధానం ఏం రాలేదు. మీకు ప్రస్తుతానికి వికలాంగ పెన్షన్ వస్తుంది? వికలాంగుల పెన్షన్ మీద బిడ్డను చదివించుకుంటూ నేను బ్రతుకుతున్నాను, ఇల్లు అద్దె కట్టుకోలేక. నాకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యానికే దగ్గర 2000 రూపాయలు మందులకు అవుతున్నాయి. షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. నాకు కిడ్నీ ప్రాబ్లం కూడా ఉన్నది. మరి నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు గవర్నమెంట్ వారు తప్ప. ఈరోజు మీడియా ద్వారా గవర్నమెంట్ వారికి నేను తెలియజేస్తున్నాను నా పరిస్థితి. చెప్పండి, మీదేంటమ్మా సమస్య? నేను 40 సంవత్సరాలు అవుతుంది ఉన్నాను. నన్ను సచివాలయానికి కాగితాలు ఇస్తాను, నేను కట్టుకుంటున్నంతే కట్టనీకంటే నన్ను అడ్డు పెడతాండ్రు. అడ్డు పెట్టి నన్ను బాధ పెడతాండ్రు కూడాను. వెళ్తే ఇల్లమ్మని ఎత్తాండ్రు కానీ ఇవ్వడం లేదు. మీకు ఇల్లు ఉందా? నాకు ఇల్లు అదే తలం. అప్పుడు ఆదరించుకున్న తలమే పడిపోయింది. ఓలిపోని అందులో ఉన్నాను. ఏదో అప్పో చెప్పు చేసి రేకేసుకుందామంటే ఆ సచివాలయం వచ్చి నువ్వు వేయడాక అవదాని అంటాండ్రు. కరెంటు కూడా వేయించుకున్నప్పుడు ఇప్పుడు ఇలాగ కారిపోతుంది కదని 4 సార్లు ఇక్కడికి వచ్చాను. వస్తే మరి ఇల్లమ్మ అనేసి కాగితం ఇచ్చారు. ఆ కాగితం చూపించితే మనం చెయ్యమని వాళ్ళు చెప్పేసి నువ్వు కట్టడానికి రూల్ లేదని అన్నారు. మరి అది మాకు ఒక తల్లి నేను పిల్లనెట్టుకొని కొల్లికాని వాడిని పిల్లనెట్టుకొని నేను అందరు జీవించుతాను. నాకైతే మగోళ్ళు లేరు, ఎవరు దిక్కులేదు. మా ముగ్గురమే ఉన్నాము. వస్తుంది. ఆ పెన్షన్ పట్టుకొని ఆ ముగ్గురమే తింటాను అంతే. మాకు ఇంకేం ఆధారం లేదు. ఎంతకాలంగా ఉంటున్నారు అక్కడ? 45 45,000 అక్కడే ఉంది. కరెంటు బిల్లులు కూడా అన్నీ ఉన్నాయి. నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను అన్ని రోజులవి కరెంటు బిల్లులు దాచాను ఉన్నాయి. నాకు అభ్యంతరం ఆలే చేస్తాను కట్టుకోకుండా. చంద్రబాబు నాయుడు నాకు పట్టా ఇచ్చాడు. ఆ పట్టాలోనూ నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే నీకు చెయ్యి వెళ్ళిపోయి అన్నది ఆ పిల్ల. నాకు చెప్పి ఇబ్బంది పెట్టింది. వచ్చింది పట్ట కొట్టుకొని బయట నిలబడి అన్నది. వాళ్ళ ఇంటికి దూరింది, పారిపోయింది. నాకు చేయకంటాను చేస్తాను. ఇప్పుడు నాకు ఆ ఇల్లే కావాలా. నేను ఏదైతే ఆదుకున్నా అది ఇస్తే బాధే లేదు. ఏదో ఒకటి నాకు తేల్చిస్తే ఎక్కడో అక్కడ ఉండడానికి ఇప్పుడు తడిసిపోయి ఉంటాను. ఆ డోర్లు ఎట్టుకొని అక్కడ ఉన్నాను తుడుచుకొని. అది అది చెప్పండి, మీది ఏంటి సమస్య? ఎందుకు వచ్చారు ఇవాళ? వికలాంగుల హక్కుల పోరాట సమితి, నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరి. ఈరోజు మేము కలెక్టరేట్ గారికి కన్సల్ట్ చేయడానికి మరి ముఖ్య ఉద్దేశంగా 2010లోని మాకు ఏదైతే 3 డాక్టర్లు సర్టిఫై చేసి సాధారణ సర్టిఫికేట్ ఇచ్చారు. మేము పుట్టుకతోనే వికలాంగులమి. మేము 75 రూపాయల నుండి పెన్షన్ తీసుకుంటున్నాము. ఈరోజు 2010లో ఇచ్చిన సాధారణ సర్టిఫికేట్ చెల్లదు అని మాకు అంటే ఎన్డీఏ కూటమిలోని మాకు సంవత్సర కాలంలోని పెన్షన్ ఇచ్చారు. అంటే
మాకు 6,000 నుండి 6,000, 10,000, 15,000 ఇలా డిసీజుల వారుగా ఎన్డీఏ కూటమిలోని మాకు పెన్షన్ ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చారు. ఈరోజు మా వికలాంగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డుని పడేసింది. ఎందుకంటే మీరు నిజమైన వికలాంగులు కాదు అని నిర్ధారించి మాకు నోటీసులు పంపించారు. అలాగే ప్రతి నెల ఏదైతే డిసీజుల వారుగా పెన్షన్ ఇచ్చారో ఆ పెన్షన్ మీకు అర్హులు కాదనేసి మాకు పెన్షన్ కూడా తగ్గించేశారు. అదేవిధంగా లాస్ట్ వీక్ మేము కలెక్టరేట్ని కలిసాము. కలెక్టరేట్ని అన్ని జిల్లాలు కలిసిన తర్వాత మాకు సెప్టెంబర్ నెలలోని యథావిధిగా పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ యథావిధంగా ఏదైతే ఈ నెల ఇచ్చారో ప్రతి నెల కూడా మా పెన్షన్ 2010 నుండి మేము తీసుకుంటున్నాం కదా, అదే పెన్షన్ మాకు సర్టిఫై చేసి ఇచ్చిన 3 డాక్టర్ని సర్టిఫై చేసి ఇచ్చిన సాధారణ సర్టిఫికెట్, అలాగే మా పెన్షన్ యథావిధిగా ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్లోని మేము జీవితకాలం కూడా పెన్షన్ మీద మేము బ్రతుకుతున్నాము. ఒకవేళ ఏవైనా దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని గవర్నమెంట్ దృష్టికి కానీ వెళ్తే ఏదైతే 2019 నుండి 2024 వరకు కూడా దొంగ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు, దొంగ పెన్షన్ తీసుకున్న వాళ్ళు సర్టిఫై చేయండి, వాళ్ళని లిస్టులో తీయండి. అంతేకాని 2010 నుండి తీసుకుంటుంది అది ఎంతవరకు కరెక్టు? కానీ మేము మాకు ఏదైతే పెన్షన్లు తొలగించారో, ఏదైతే పర్సంటేజ్లు తీసివేశారో తిరిగి వచ్చే వరకు కూడా ప్రతి వారం కూడా మేము కలెక్టరేట్ని మేము సందర్శిస్తూనే ఉంటాము. అలాగే ఎందుకంటే పర్సంటేజ్లే ఏవైనా గవర్నమెంట్ నుండి సంక్షేమ పథకాలు పొందుకోవాలనుకుంటే గవర్నమెంట్ నుండి రావాలి అంటే మాకు పర్సంటేజే క్యాలిక్యులేషన్ చేస్తారు. అలాంటిది 90% ఉన్న వాళ్ళు 80 నుండి 50 అలా తీసివేస్తే గవర్నమెంట్ నుండి వచ్చి ఏ సంక్షేమ పథకాలు కూడా మేము పొందుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తుంది 1700 మందికి, కానీ వెహికల్ రావాలి అంటే పర్సంటేజ్ మినిమం 80% ఉంటేనే ఇస్తారు. కానీ 80 ఉన్నవాడు ఈరోజు 50కి వచ్చింది, మరి ఆడు ఎలిజిబుల్ అయ్యి కూడా ఈరోజు బండి పెట్టుకునే అవకాశం లేదు. దయవుంచి మీడియా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. అలాగే ఏదైతే పోయిన పెన్షన్లు ఉన్నాయో, అలాగే ఏదైతే సాధారణ సర్టిఫికెట్లు నిలిపివేస్తారో నోటీసులు ఇచ్చి అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళే వరకు కూడా మేము ఈ ఉద్యమం అనేది ప్రతి సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము జరిపిస్తాము. అలాగే 2014లో చంద్రబాబు నాయుడు హయాంలోని మా వికలాంగులకి టిటికో హౌస్లు ఇచ్చారు. అది మేము గ్రౌండ్ ఫ్లోర్లో అప్లై చేసుకుంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చేటప్పటికి అది తారుమారు చేసి సకలాంగుల దృష్టిలో పెట్టారు. అందులో ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు టిటికో హౌస్ వచ్చింది కానీ 3rd ఫ్లోర్ వచ్చింది. నాకు 80% వైకల్యం ఉంది, నేను నడవలేని దాన్ని, నేను ఎలా 3వ ఫ్లోర్ ఎక్కుతాను? నాకు ఎప్పుడైతే నాకు జగన్ ప్రభుత్వంలో డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్ తీసుకొని కలెక్టర్ గారిని 10 సార్లు కలిశాను, అలాగే జీవీఎంసీ పీడీ గారిని కలిశాను. నాకు ఇంతవరకు కూడా నా ఇవన్నీ జరగలేదు. నాకు టిటికో హౌస్ అనేది జనరల్ కోటాలోనే మా వికలాంగుల కోటలో గ్రౌండ్ ఫ్లోర్ రావాలని అడుగుతున్నాము. అలాగే సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, ఇప్పుడు శ్రీనిధి అని ఆటో డ్రైవర్లకి కూడా బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఇలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాలే. ఎటొచ్చింది సంక్షేమ పథకాలు? వికలాంగులకి అన్యాయం జరగడానికే ఇస్తున్నారా? శ్రీనిధి ఇమ్మని ఎవరు చెప్పారు? గవర్నమెంట్కి ఫ్రీ బస్ పెట్టమని ఎవరు చెప్పారు? ఫ్రీ బస్ వల్ల ఈరోజు ఆటో వాళ్ళు ఎంతమంది రోడ్ల పాలు అయిపోయారు. శ్రీనిధి ఇస్తామంటున్నారు కదా, ఎందుకు ఇవ్వాలి? అది వికలాంగులకి పెన్షన్లు తగ్గించేసే ఇవ్వాలా? గవర్నమెంట్ ఈ దృష్టిలోకి ఇవన్నీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఏ పథకం కూడా మేము అనర్హులం అంటున్నారు. ఎందుకంటే మీరు పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ నుండి వచ్చే ఏ పెన్షన్ సంక్షేమ పథకాలు మీరు అర్హులు కాదు అంటే ఒక నిరుద్యోగ భృతి అంటున్నారు, 3000 ఇస్తాము అంటున్నారు. మేము డిగ్రీలు చదువుకున్నాము, మేము డిగ్రీలు చదువుకొని ఇంతవరకు మాకు ఉద్యోగాలే రాలేదు. ఇందులోని ఎంబీఏ చేసేవాళ్ళను, పిహెచ్డి చేసేవాళ్ళను మాకు పెన్షన్లు కూడా వద్దు. మాకు ఏదైతే మాకు ఏజ్తో సంబంధం లేకుండానా, మాకు పర్సంటేజ్తో సంబంధం లేకుండానా, చదువుతో సంబంధం లేకుండా మా అన్ని జిల్లాలో ఏపీ అన్ని జిల్లాల్లో కూడా జిల్లాకి ఒక 10 కంపెనీలు ఏర్పాటు చేయండి. ఆ 10 కంపెనీలో వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ఎందుకు మాకు పెన్షన్లు నెలకు ఒక 30,000 జీతం ఇవ్వండి. మేము చేసుకునే పని మాకు ఇవ్వండి. మాకు పెన్షన్ దృష్టి మాకు అవసరం లేదు, అలాగనే ఇవ్వండి. లేదంటే మా పెన్షన్లు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు మీ తల్లిదండ్రుల మీద భారంగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు భారంగా తల్లిదండ్రులే చూడట్లేదు మమ్మల్ని. ఏదో గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుని 75 రూపాయల నుండి ఈ రోజు మేము 6, 10, 15,000 తీసుకుంటున్నాం అంటే అది గవర్నమెంట్ వల్ల మేము తీసుకున్నాం. కానీ ఇచ్చినట్టు ఇచ్చేసి తగ్గించడం అది అంతవరకు కరెక్టు. కానీ ఇదే కానీ కంటిన్యూ అవుతే గౌరవశ్రీ మందాకృష్ణ అన్న దృష్టికి మేము తీసుకొని వెళ్తాము. ఆయన దయ వల్ల ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మందాకృష్ణ గారు తీసుకొని వెళ్ళడం వల్ల ఈ రోజు మేము తీసుకున్నాం. ఇచ్చినట్టు ఇచ్చారు. మా పెన్షన్లు తిరిగి రోడ్డున మా బ్రతుకులు పడిసేశారు. తిరిగి మా పెన్షన్లు పర్సంటేజ్లు తిరిగి వచ్చే వరకు కూడా ప్రతి వారం కూడా మా ఉద్యమం ఇలాగే కంటిన్యూ అవుతుంది.
ఏదైతే కలెక్టరేట్కు ముఖ్యంగా వికలాంగులు అయితే వచ్చారో వారి సమస్యలు ఒక్కొక్కరుగా చెప్పుకుని వచ్చారు. ఏదంటే తనకు ఇల్లు లేదని తను ఒక ప్రదేశంలో దాదాపు 40 ఏళ్ళుగా ఇల్లు చిన్న పూరిపాకలో నివసిస్తున్న దాన్ని సచివాలయ అధికారులు ఖాళీ చేయమని తనను వేధిస్తున్నారంటూ ఒక మహిళ చెప్పగా, మరో మహిళ తనకు టిట్కో హౌస్లు కావాలంటూ ఎన్నో తన కుటుంబం నిరాశ్రయ ఉన్నాయని కేవలం పింఛన్ మీద ఆధారపడి జీవిస్తున్నామని తనకు టిట్కో ఇల్లు ఇస్తే తను సుఖశాంతులతో ఇంటిలో బతుకుతామని ఒక మహిళ చెప్పగా, మరో మహిళ ఏదైతే ఈ పథకాలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి కేవలం వికలాంగులకు ఏదైతే ఉన్నారో రానున్న కొత్త కంపెనీల్లో వికలాంగులకు ఉద్యోగాలు ఇప్పిస్తే తాము ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా జీవిస్తామని వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.